gap. Right. Okay, almost 48 seats gap వస్తుంది అన్నమాట. ఒక్క నిమిషం సార్, దాదాపు 25,000 ఓట్ల మెజారిటీ తోటి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచినట్టుగా మనకి సమాచారం. అయితే ఈసీ అధికారికంగా ప్రకటించాలి ఇంకా ఎలక్షన్ కమిషన్. దట్ ఈస్ ఆల్మోస్ట్ 25,000 నేను చెప్పాను కదా ఫిగర్. దీపక్ రెడ్డి డిపాజిట్ గల్లంతు ముందర ఊహించిందే అది. అంటే ఆయన పనిమాల నుంచోబెట్టి ఇబ్బంది పెట్టారేమో బీజేపీ వాళ్ళు. 25,000 మీకు చెప్పాను నేను. ఎండ్ ఆఫ్ 10th రౌండ్ ఇట్ విల్ కమ్ టు 25,000 మెజారిటీ. అదే మెజారిటీకి వచ్చింది. సో సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మీద 25,000 అంటే ఓకే, అంటే లార్జ్ స్పెక్ట్రంలో చూసుకుంటే తక్కువ కావచ్చు, బట్ నెంబర్ మెజారిటీ అనేది గుడ్ మెజారిటీ అనుకోవచ్చు. 25 ఈజ్ ఎ రెస్పెక్టబుల్ మెజారిటీ, గౌరవప్రదమైన మెజారిటీ. 50% పోలింగ్, 70% పోలింగ్ అయింది అనుకోండి, బహుశా అది 32 దాకా వెళ్తుండే, వెళ్ళేది. కానీ జరగలేదు. కానీ ముస్లిం మహిళలు చాలా ఓటేశారు అక్కడ, అకార్డింగ్ టు ద. అంటే అజారుద్దీన్ ఇంపాక్ట్ ఏమైనా పనిచేసింది అంటారా? లేదు, ఎందుకంటే ఆయన ప్లస్ ఆర్ మైనస్ గానే చూస్తారు ఇక్కడ జనరల్గా. అది అజరుద్దీన్ రేవంత్ రెడ్డికి అంత నచ్చలేదు ఈ డిసిషన్. ఆయన ఫోర్స్ బై ద హైకమాండ్. ఓకే, మీనాక్షి నటరాజన్ వీళ్ళు ప్రెషర్ పెట్టిన తర్వాతే, రాహుల్ గాంధీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత కేసీ వేణుగోపాల్ తీసుకున్నారు. అంత నచ్చలేదు. రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ రియలీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇట్. కానీ ఏంటి, మీరు ముస్లిం అని మాట్లాడతారు కదా, కానీ మీ ముస్లిం కాన్స్టిట్యున్సీలో, ముస్లిం మెజారిటీ ఉన్న కాన్స్టిట్యున్సీలో మీ ముస్లిం క్యాబినెట్లో మీ ఒక మినిస్టర్ కూడా లేరు, గెలవలేదు కదా. నాంపల్లి నుంచి అతను ఫిరోజ్ ఖాన్ గెలుచుంటే అయ్యేవాడేమో. సో మీరు కావాలంటే తర్వాత ఒక సీట్ వెకేట్ చేసి అని గెలిపించచ్చు కావాలంటే. అట్లా జరగలేదు అసలు. ఇప్పుడు అజరుద్దీన్ కూడా హస్ టు బికమ్ ఎన్ ఎమ్మెల్సీ సూన్, అదర్వైజ్ ఆయనకు సీట్ ఉండదు, ఈ మినిస్టర్షిప్ ఉండదు అనమాట. సో ఓవరాల్గా చూస్తే వాసుదేవన్ గారు, ద పొజిషన్ ఇస్ వెరీ క్లియర్. సిటీలో ఎస్పెషలీ ఓల్డ్ సిటీ వైపు మీరు చూస్తే, లాస్ట్ టైం మాధవీలత గారు ఇచ్చిన ఒక పిలుపు మీద ఆమె కొంచెం ఇంప్రెషన్ క్రియేట్ చేసింది, కానీ అది ఓట్స్లో ట్రాన్స్లేట్ కాలేదు, హైప్లో ఎక్కువ ఉండేది. ఈసారి హైప్ అంతా పక్కన పెట్టి కష్టపడి పనిచేస్తే డెఫినెట్లీ, ఎందుకంటే నేను అనుకున్నాను నా అంచనా ప్రకారం ఆవిడ కూడా కంటెస్టెంటే కదా సార్. అదే పొలిటికల్ స్ట్రాటజీస్గా నేను ఆలోచిస్తున్నప్పుడు నేను ఎప్పుడు అంటుండే జేడిఎస్ పాలసీ ఫాలో చేయాలి బీజేపీ ఇక్కడ అని. అంటే ఫస్ట్ మీరు బీఆర్ఎస్ని కొట్టండి, మీరు కాంగ్రెస్ వైపు వెళ్ళకండి. మీరు బీఆర్ఎస్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తే దెన్ మీకు జేడిఎస్ని మీరు ఎట్లా చేశారు కర్ణాటకలో, మొత్తం మాండ్యా పార్టీ నుంచి నోవేర్ పార్టీ చేసేసారు. కుమారస్వామిని క్యాబినెట్లో పెట్టుకున్నారు, దేవగౌడని రాజ్యసభ పెట్టేసుకొని చాప్టర్ క్లోజ్ చేసేసారు వాళ్ళది. వాళ్ళు ఇప్పుడు మ్యాక్సిమం అడుగుతారు మీ దగ్గర, చాలా తక్కువ సీట్లు వాళ్ళు అడుగుతారు అసెంబ్లీకి కూడా. వాళ్ళ పవర్ వాళ్ళకి తెలిసిపోయింది, దట్ లిమిటెడ్ పవర్, లిమిటెడ్ ఏరియాలో ఉన్న పవర్ తెలిసేలా చేశారు. ఇక్కడ చేస్తుంటే బాగుంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బీజేపీ నేతలు అందరూ కాంగ్రెస్ వైపు వెళ్ళి తిడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళని. ఇప్పుడు అందరు ఏమంటారు చూడండి, ఇప్పుడు బీఆర్ఎస్ ఇంకా పోలేదు, బీఆర్ఎస్ ఉన్నారు ఇంకా, విచ్ ఇస్ ద థ్రెట్ ఫర్ బీజేపీ, నాట్ ఫర్ కాంగ్రెస్. కాంగ్రెస్ పోయేదేం లేదు. అండ్ మనం ఏమనుకున్నా అంటే అయిపోయింది, కవిత కొట్లాడుకుంటుంది, హరీష్ రావు ఇండిఫరెంట్గా ఉన్నాడు, కేటీఆర్కి ఇంట్రెస్ట్ లేదు, కేసీఆర్ అసలు రావట్లేదు క్యాంపెయిన్ కూడా అనుకున్నాం. కానీ అప్పుడు కూడా ఈ పర్ఫార్మెన్స్ వచ్చింది కదా. దట్ మీన్ దట్ స్ట్రాటజిక్ మిస్టేక్ బీజేపీ డిడ్. మీరు ఫస్ట్ బీఆర్ఎస్ని ఫినిష్ చేయండి. బీఆర్ఎస్ నేతలు తీసుకొస్తారో, ఈట్ల రాజేంద్రని తీసుకొస్తారో, మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతుంది, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు. కిషన్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశాను నేను. ఆయన ఏమంటున్నాడు, సర్పంచ్లంతా ఎంత ఎలక్ట్ అయినా, ఏ పార్టీ మీద గెలిచినా కానీ లాస్ట్లో వెళ్ళి వాళ్ళు ఆ రూలింగ్ పార్టీలో చేరిపోతారు, ఎందుకంటే గవర్నమెంట్ ఫండింగ్ కావాలి మాకు, అది కావాలి ఇది కావాలని చెప్పి. అది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అదే చేస్తారని చెప్తారు, విచ్ ఇస్ కరెక్ట్. మీరు ఏ పార్టీ సింబల్ మీద గెలిచినా కానీ లాస్ట్లో మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటారు, ఎందుకంటే మీకు ఓట్లు కావాలి. ఇది బేసిక్ ప్రాబ్లం అనమాట. సో డెఫినెట్గా ఇప్పుడు మీరు చూస్తున్న దాని ప్రకారం వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ అనేది బీజేపీకి పెద్ద ఒక ప్రశ్న ఉంది ఇక్కడ, లాంగ్ టర్మ్ స్ట్రాటజీగా. ఎందుకంటే ఇప్పుడైతే అర్జెంట్గా ఎలక్షన్ ఏం లేదు, లేదు అసెంబ్లీ లేదు, లోక్సభ. లోకల్ బాడీస్ మీద ఫోకస్ చేస్తే, లోకల్ బాడీస్ లోకల్ ఇష్యూస్ మీద ఉంటుంది ఇప్పుడు వాజన్, మీకు తెలిసింది అది. దాని కాకుండా కూడా మీరు ఏ పార్టీ సింబల్ మీద ఎలక్ట్ అయినా కానీ వాళ్ళు మళ్ళీ గాయమైపోతారు, వెళ్ళి ఆ పార్టీలు చేరుకుంటారు. బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ చేస్తారు, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్లో చేస్తారు. వాళ్ళకి డబ్బులు కావాలి, సర్పంచ్కి డబ్బులు లేకుండా ఏం చేస్తారు, ఫండింగ్ లేకుండా అని చెప్పేది. జిహెచ్ఎంసీ నేను ఆల్రెడీ చెప్పాను, దే హ్యావ్ టు పుల్ అప్ ద స్టాక్స్. మీరు క్యాండిడేట్ అనౌన్స్ చేయకుండా మీరు లాస్ట్ మినిట్లో నామినేషన్ కానీ 2 రోజుల ముందు పెడితే జిహెచ్ఎంసీ అంతే గోవింద, జరగదు అసలు. యూ హ్యావ్ టు డిక్లేర్ ఏ క్యాండిడేట్స్ నా. కమింగ్ బ్యాక్ టు బీహార్ సార్, మళ్ళీ ఇంపార్టెంట్ సెగ్మెంట్స్కి వచ్చేప్పటికి తరాపూర్ నియోజకవర్గం చూస్తే సమ్రాట్ చౌదరి బీజేపీ నుంచి, అరుణ్ కుమార్ ఆర్జేడీ నుంచి ఉన్నారు సార్. ఎస్, తరాపూర్ తీసుకోవచ్చు మనం. బిఫోర్ దాట్ మనం ఏం చూడాలంటే బేసిక్లీ ఇక్కడ నారో మెజారిటీ ఉన్నాయి ముందు. సివాన్ అని చెప్పి, సివాన్ ఈజ్ వెరీ ఫేమస్. ముందు మన బాహుబలిలు ఉంటుండే అక్కడ, వాళ్ళ పేరు మర్చిపోయాను నేను. లాస్ట్ టైం 1700 ఓట్లతోని
19,000 ఓట్లతోని ఆర్జేడీ కలిసిన సీట్ అనమాట సివాన్. సో లెట్ us see వేర్ సివాన్ ఇస్ దిస్ టైమ్. ఎందుకంటే సివాన్ పొజిషన్ ఎక్కడికాకు వచ్చింది, సివాన్లో ఎవరు లీడింగ్లో ఉన్నారని చెప్పేసి లెట్ us see ద పొజిషన్ రైట్ నౌ. సివాన్, ఎస్, సివాన్లో బీజేపీ ఈజ్ లీడింగ్ బై 10,000 votes. 11 rounds కౌంటింగ్ అయిపోయింది. మన లాస్ట్ టైం చూసిన ఫిగర్ చూస్తే సివాన్లో ఆర్జేడీ గెలిచారు లాస్ట్ టైం, బీజేపీ సెకండ్ వచ్చారు ఓం ప్రకాష్ యాదవ్. సో ఈసారి ఎవరు సార్? ఈసారి బీజేపీ ఈజ్ లీడింగ్. ఈసారి క్యాండిడేట్ మార్చి మంగళ్ పాండేని తీసుకొచ్చారు. అండ్ లాస్ట్ టైం గెలిచిన క్యాండిడేట్ వాళ్ళకి సివాన్లో ఆర్జేడీ అదే క్యాండిడేట్ రిటైన్ చేశారు, విచ్ ఇస్ అవధ్ బిహారీ చౌదరి, ఆయనే ఉన్నారు. కానీ లాస్ట్ టైం 19,000 ఓట్లతో గెలిచిన ఆర్జేడీ ఇప్పుడు వెనకబడి ఉన్నారు. 10,000 votes-లో దే ఆర్ బిహైండ్, 10,772 టు బి ప్రిసైజ్, ఎండ్ ఆఫ్ రౌండ్ 11 అనమాట. సో మీరు దాని తర్వాత చూస్తే సివాన్ తర్వాత సగౌలీ సీట్లో మనం వెళ్ళి వీ కెన్ చెక్ వాట్ ఇస్ ద లేటెస్ట్ పొజిషన్ అండ్ సగౌలీ. ఎందుకంటే సగౌలీలో ఇప్పుడు మీరు చెప్పిన బాహుబలి సెగ్మెంట్స్ ఇవి, ఇది కొన్ని దాంట్లో, నాట్ ఆల్. సో నాట్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఇక్కడ రామ్ విలాస్ పాస్వాన్ క్యాండిడేట్ ఇస్ లీడింగ్ సగౌలీ. లాస్ట్ టైం ఏం జరిగింది అక్కడ, లాస్ట్ టైం ఆర్జేడీ గెలిచారు, అక్కడి నుంచి 225 ఓట్లతో గెలిచారు. 225 ఓట్లతో గెలిచారు. వికాస్ ఇన్షాన్ పార్టీ అది ఉంది, అది వాళ్ళ అలయన్స్ ఇప్పుడు విఐపి. నౌ దే ఆర్ అలయన్స్ విత్ దీస్ పీపుల్ ఓన్లీ. ఆర్జేడీతో అలయన్స్లో ఉన్నారు. ఆ సీట్లో 225 ఓట్లతో గెలిచిన ఆర్జేడీ ఇప్పుడు అక్కడ రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ, చిరాగ్ పాస్వాన్ పార్టీ 24,000 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. 24,600 at the end of round 9. ఇంకా 50,000 మెజారిటీ ఈజీగా వస్తుంది. ఓకే, సో దట్ సీట్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ వన్ అనమాట. సో ఫినిష్డ్ అక్కడ. సో ఇది దట్ ఇస్ ద మెయిన్ థింగ్. సో ఈ పొజిషన్లో ఉన్న పార్టీలన్నీ సగౌలీ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ సీట్ వేరే లుక్ అట్ టికారీ సీట్ కూడా లాస్ట్ టైం చాలా నారో మెజారిటీతో కలిశారు. ఎన్ని ఓట్లు? 235తోని మన మాంఝీరామ్ పార్టీ కలిసారు, హెచ్ఏఎం. మాంఝీరామ్ కొంచెం చివర్లో పేచి పెట్టినట్టున్నారు, అయితే కన్విన్స్ అయ్యారు. కానీ ఆయన పవర్ తెలుసు, కానీ ఆయనకు ఒక కాన్స్టిట్యున్సీ ఉందండి బీహార్లో, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్లో. హీ రిప్రజెంట్స్ ఈబీసీలో, హీ ఈజ్ దేర్. సో దానికోసం ఆయనకు తీసుకురావాలని చెప్పి దట్ ఈస్ ద బీజేపీ స్కోర్స్ స్ట్రాటజీ. వాళ్ళు ఏంటంటే చిన్న పార్టీని కూడా నెగ్లెక్ట్ చేయరు. ఒక్కళ్ళు ఉన్నా సరే తీసుకొచ్చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాడు ఎక్కడి నుంచో